మిడ్విల్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, మధ్యయుగంలో పరిపాలన పద్ధతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మన భారతదేశంలో మధ్యయుగం పరిపాలన ఎలా ఉంది. అయితే ఈ యూనిట్లో మొట్టమొదటి వచ్చేసి మొఘల్ పరిపాలనలో రాజు యొక్క పాత్ర చర్చించడం, మొఘల్ పరిపాలనలో రాజకీయ మరియు పరిపాలన నిర్మాణాలు వివరించడం, అలాగే మొఘల్ పరిపాలనలో రెవెన్యూ మరియు న్యాయ పరిపాలన గురించి చర్చించడం, మొఘల్ పరిపాలనలో బ్యూరోక్రసీ అంటే ఉద్యోగ స్వామ్యం, సైన్యం మరియు పోలీసుల పనితీరు గురించి చర్చించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మధ్యయుగంలో భారతదేశం అనేది మన భారతదేశం ఉపఖండము. ఈ ఉపఖండం యొక్క చరిత్రలో సుదీర్ఘ కాలాన్ని సూచిస్తుంది. ప్రాచీన భారతదేశం మరియు ఆధునిక భారతదేశం 6వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం గల కాలాన్ని మధ్యయుగపు ప్రారంభ కాలం అని కూడా అంటారు. మళ్ళీ 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం చివరి కాలం అని అంటారు. 1526 AD ఆఫ్టర్ డెత్ క్రీస్తు శకము 1526లో భారతదేశంలో స్థాపించబడిన మొఘల్ సామ్రాజ్యం మధ్యయుగ చివరి శకం ముగింపు మరియు ప్రారంభ ఆధునిక యుగం యొక్క ప్రాధాన్యం సూచిస్తుంది. అయితే ఈ యూనిట్లో మనం ఇప్పుడు మొఘల్ యుగంలోని మొత్తం రాజకీయ మరియు పరిపాలన వ్యవస్థలపై చర్చతో మనం ఇక్కడ మధ్యయుగంలో రాజకీయ జీవితం ఎలా ఉందో మనకి ఇప్పుడు చెప్తాను. అంటే భారతదేశంలోని రాజకీయ జీవితంలో 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రాష్ట్రాలు ఉనికిని కలిగి ఉంది. ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశంలో తమ ఆధిపత్యం స్థాపించడానికి పెద్దగా ప్రయత్నం చేశారు. ఆధిపత్యం కోసం పోరాటంలో ప్రాచీన పోటీదారులు, ప్రతిహారులు మరియు పాలనాకు సంబంధించిన రాష్ట్రకూటులు దక్షిణాన ఈ కాలంలో ఉద్భవించిన అత్యంత శక్తివంతమైన రాజ్యం చోళులది. చోళులు దేశంలోని పెద్ద ప్రాంతాల్లో రాజకీయ ఏకీకరణను తీసుకువచ్చారు. అయితే ఉత్తర భారతదేశంలోని చిత్రం రాజకీయంగా చీలిపోయింది. అంటే ఈ కాలంలో ఇస్లాం అనే కొత్త మతంతో భారతదేశానికి పరిచయం ఏర్పడింది. అరబ్ వ్యాపారుల ద్వారా 7వ శతాబ్దం చివరిలో పరిచయాలు ప్రారంభమయ్యాయి. 8వ శతాబ్దం ప్రారంభంలో అరబ్బులు సింధును స్వాధీనం చేసుకున్నారు. టర్కీస్ 10వ శతాబ్దంలో మధ్య మరియు పశ్చిమ ఆసియాలో శక్తివంతమైన శక్తిగా ఉద్భవించింది. పర్షియాను జయించారు. వారి జీవితంలో పర్షియన్ సంస్కృతి మరియు సాంప్రదాయంగా బాగా ప్రభావితం చేసింది. 10వ శతాబ్దం చివరి నాటికి తురుష్కులు భారతదేశంపై దాడి చేసి పంజాబ్ను స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత 12వ శతాబ్దం చివరిలో మరియు 13వ శతాబ్దం ప్రారంభంలో టర్కీ దండయాత్రల పరంపర జరిగింది. ఇది చివరికి సుల్తానేట్ రాజవంశానికి దారితీసింది. అరేబియాలో ఇస్లాం అవలంబించిన కొన్ని శతాబ్దాలలో దేశంలోని ప్రతి ప్రాంతంలో దాని అనుచరులతో భారతదేశంలో 2వ అధిక మతంగా ఏర్పడింది. సుల్తానేట్ స్థాపన మధ్యయుగం భారతదేశ చరిత్రలో కొత్త దశకు నాంది పలికింది. రాజకీయంగా ఇది దాదాపు 1 శతాబ్దం పాటు ఉత్తర భారతదేశం మరియు దక్కన్లో కొన్ని ప్రాంతాలు దారితీసింది. 14వ శతాబ్దం చివరిలో సుల్తానేట్ విచ్ఛిన్నమై దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రాజ్యాలు ఆవిర్భావానికి దారితీస్తాయి. వీటిలో కొన్ని బహ్మనీ మరియు విజయనగర రాజ్యాలు చాలా శక్తివంతంగా మారాయి. తుర్కులు, పర్షియన్లు, మంగోలులు, ఆఫ్ఘన్లు మరియు అరబ్బులు భారతదేశంలో కొంత సామాజిక సమూహాలుగా స్థిరపడ్డారు. ఆర్థిక జీవితంలో కూడా ముఖ్యమైన మార్పులు వచ్చాయి. వాణిజ్యం మరియు చేతి పనులు ఉద్దీపనను పొందాయి మరియు అనేక పట్టణాలు వాణిజ్య మరియు చేతి పనుల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. మొఘల్ పరిపాలన అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొఘల్ అడ్మినిస్ట్రేషన్ 1526 క్రీస్తు శకం 1526లో భారతదేశంలో స్థాపించబడిన మొఘల్ సామ్రాజ్యాన్ని తరచుగా మధ్యయుగ యుగం ముగింపు మరియు ప్రారంభ
ప్రారంభం శకం యొక్క ప్రారంభానికి గుర్తుగా సూచిస్తారు. మొఘల్ పరిపాలన అత్యంత రచయితమైన మరియు దీర్ఘకాలం కొనసాగింది మరియు ఆధునిక కాలం కూడా కొనసాగింది. ఈ స్థిరత్వానికి కారణం మొఘల్ మహమ్మదీయ సుల్తాన్ యొక్క సుదీర్ఘ 3 శతాబ్దాల కంటే ఎక్కువగా పాలన చేయబడింది. ప్రాంతాలైన ఆరోగ్యం మరియు ప్రజా జీవితంలో నైతికత వంటి సామాజిక అంశాలపై శ్రద్ధ చూపుతుంది. ప్రభుత్వ పనిని నియంత్రించే సూత్రాలు, పన్నుల నియామకాలు, శాఖాపరమైన ఏర్పాట్లు మరియు అధికారులకు ప్రదానం చేసిన బిరుదుల నుండి అన్ని ఇది ఇస్లామిక్ రాజ్యాన్ని సృష్టించింది. మొఘలులు అంటే మహమ్మదీయులు ఏకశిలా పాలనను నిర్మించారు. మహమ్మదీయ చక్రవర్తి శక్తిమంతుడు మరియు పరిపాలన చాలా కేంద్రీకృతమై ఉండేది. అయితే రాష్ట్రానికి ప్రత్యేక మరియు అన్ని శక్తి మరియు అధికారం యొక్క మూలం కేంద్ర ప్రాంతీయ ప్రభుత్వాలు పరిపాలనా ఏజెన్సీలు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉన్నాయి. మొఘల్ మహమ్మదీయుల సమర్థవంతమైన పౌర సేవను కలిగి ఉన్నారు. వారు యోగ్యతను గుర్తించి ఉన్నత పౌర సేవలో హిందూ మేధావులను అంగీకరించారు. ఇది అత్యంత పట్టణీకరణ సంస్థ. బ్యూరోక్రసీకి రిక్రూట్మెంట్ బంధువులు అంటే ఉద్యోగ స్వామ్యం యొక్క భర్తీ బంధువులు మరియు చిట్ వారసత్వం మరియు రాజు పట్ల వ్యక్తిగత విధేయత వంటి సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అధికారులు ప్రధానంగా శాంతి భద్రతల నిర్వహణ, అంతర్గత తిరుగుబాట్ల నుండి రాజు ప్రయోజనాలను కాపాడడం, సామ్రాజ్యం యొక్క సరిహద్దుల రక్షణ మరియు పొడిగింపు మరియు రాబడి మరియు పన్నుల సేకరణలో నిమగ్నమై రాజు యొక్క పాత్ర. ఇదేంటంటే రాజు ఎలా ఉండాలి? రాజు దైవాంశ సంబుద్ధుడిగా ఎలాగైతే మౌర్యులు గుప్తుల పాలన ఆలోచించారో అలాగే ఈ యొక్క మహమ్మదీయుల పాలన కూడా, సుల్తానతుల పాలన కూడా రాజు దైవాంశ సంబుద్ధుడిగా పేర్కొన్నాడు. అంటే మొఘల్ పరిపాలన డాక్టర్ జేమ్స్ సర్కార్ Perso-Arabic system in India. The Perso-Arabic system in Indian setting అనే దాంట్లో ఇక్కడ జేఎన్ సర్కార్ ఏంటంటే రాజు అతని పాలన పితృస్వామ్య స్వభావం రాజ్యంలో శాంతి భద్రతలను నిర్వహించడం, అంతర్గత తిరుగుబాట్ల నుండి రాజుల ప్రయోజనాలను కాపాడడం, రాజ్యం యొక్క సరిహద్దులను రక్షించడం మరియు విస్తరించడం మరియు ఆదాయాన్ని సేకరించడం అధికారుల ప్రధాన విధులు. ఇది రాజు యొక్క పాత్ర. పరిపాలనా యంత్రాంగం మొత్తం రాజు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇతను ప్రజల సంక్షేమం కోసం పనిచేసే దయగల నిరంకుశుడిగా ఎక్కువగా కనిపించాడు. ఇది పరిపాలించే దైవిక హక్కుపై ఆధారపడిన సంపూర్ణ రాజరికం. రాజు తన ప్రజలకు సర్వస్వం. అతను సర్వశక్తిమంతుడు మరియు సర్వోన్నతుడు మరియు అన్ని అధికారులకు మూలం మరియు న్యాయం యొక్క విధతే రాజే అని ఫౌంటైన్ హెడ్ చెప్పాడు. అయితే ఇక్కడ మొఘలుల పాలకుడు అంటే మహమ్మదీయుల పాలకుడు అంటే బాబర్ చాలా యుద్ధాల్లో మునిగిపోయాడు. బాబరు చాలా రకాలుగా యుద్ధాల్లో మునిగిపోయాడు. అతడు పరిపాలనా యంత్రంలో సంస్కృతిని తీసుకురావడంలో సమయాన్ని వెచ్చించలేకపోయాడు. హుమాయూన్ విషయంలో ఇది కూడా అదే జరిగింది. ఎవరి పిల్ల బాబర్ మరియు హుమాయూన్ కూడా దేశం గురించి ఆలోచించకుండా యుద్ధాల మీదనే వాళ్ళు మనసు పెట్టడంతో కొంతవరకు నష్టం కలిగిందని చెప్పవచ్చు. అయితే మొదటి మొఘల్ పాలకుడు అంటే బాబర్ చాలా యుద్ధాల్లో మునిగిపోయాడు.
అతడు పరిపాలనా యంత్రాంగంలో సంస్కరణ తీసుకురావడంలో సమయాన్ని వెచ్చించకపోవడం హుమాయూన్ హుమాయూన్ విషయంలో కూడా అంతే జరిగింది. కొద్ది కాలం పాటు అక్కడ ఉన్న షేర్షా సూరి కొన్ని పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు. అదే సమయంలో అదే సమయంలో అదే సమయంలో సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఇది భవిష్యత్ పాలకులకు మార్గదర్శకంగా కొనసాగింది. అయినప్పటికీ మొఘల్ చక్రవర్తులు సంప్రదాయాలు మరియు సమావేశాలకు అనుసరించాలి. కానీ అవి ప్రజలకు ఎంతో ఇష్టమైనవి. వారు ప్రజలకు అందుబాటులో ఉంటారు మరియు పౌర జీవితం పని చేయాలని తెలుసుకోవడంలో నగరంలో ఇక్కడ పౌర జీవితం గురించి తెలుసుకోవడానికి నగరంలో పర్యటనలు చేపట్టేవారు. అంటే ఎవరు రాజు కానీ అతని మంత్రులు కానీ మంత్రుల యొక్క వారి యొక్క కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయో సామాన్య ప్రజలను చేర్చారు. మీకు ఏదైనా దొరకట్లేదంటే కదా విద్యార్థులు మనము అవకాశిస్తాం. విద్యార్థులు ఏ రకమైతే చెప్తారో దాని మీదనే మన యొక్క వ్యవస్థ కొనసాగుతుంది. అయితే మొఘల్ పాలకుడు మొదటివాడైన బాబర్ యుద్ధాల్లో మిగిలిపోయినప్పుడు అప్పుడు ప్రజలకు ఎంత ఇష్టమైన వారి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుకుంటారు ఎవరైనా. అయితే పౌరులను తెలుసుకోవడం నగరంలో పర్యటన చేపట్టేవారు ఎవరు? రాజులు. అయితే మొఘలుల పాలన ఎక్కువగా అక్బర్ చక్రవర్తి యొక్క సృష్టి మరియు అతని ఇద్దరు వారసులు చక్రవర్తి జహాంగీర్ మరియు షాజహాన్ ఇదే పద్ధతిలో అనుసరించారు. జహాంగీర్, షాజహాన్ ఇంతకు పూర్వం అక్బర్ తర్వాత కూడా వాళ్ళు అదే పాలన చేపట్టారు. అంటే అక్బర్ చక్రవర్తి యొక్క సృష్టి మరియు అతని యొక్క ఇద్దరు వారసులు చక్రవర్తి జహాంగీర్ మరియు చక్రవర్తి షాజహాన్ ఇదే పద్ధతిలో అనుసరించారు. అయితే పాలకుడు ఔరంగజేబ్ పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేసే ప్రతిఘటన నినాదాలను అవలంబించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క తదుపరి ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తక మరియు వాణిజ్య రంగంలో ప్రవేశించింది. త్వరలో అధికారాలు తన చేతిలోకి తీసుకునే వరకు మొఘల్ పరిపాలన కొనసాగింది. తదుపరి విభాగంలో మేము మొత్తము మొఘల్ పరిపాలన వ్యవస్థ గురించి చర్చిస్తాము. కేంద్ర, ప్రాంతీయ మరియు జిల్లా మరియు స్థానిక స్థాయిలో ఎలా పరిపాలన జరిగింది చెప్తాము. ముందుగా కేంద్ర పరిపాలన, మొఘల్ పరిపాలన పద్ధతులు. అయితే ఈ యొక్క మొఘల్ పరిపాలన కేంద్ర పరిపాలన రాజుకు విధుల నిర్వహణలో సలహాలు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి అనేక మంది మంత్రులు ఉండేవారు. వారిలో 4 ముఖ్యులు: రెవెన్యూ మరియు ఆర్థిక వ్యవహారాలు చూసే దివాన్, మిలిటరీ విభాగం అధిపతి మీర్ బక్షి, మీర్ సమన్, ఫ్యాక్టరీలు మరియు స్టోర్స్ను చూసే ఇన్ఛార్జ్గా ఉన్నాడు. మరియు సదర్ ఉస్ సుదార్ మతపరమైన మరియు న్యాయశాఖలకు అధిపతిగా ఉండేవాడు. ఈ 4 చాలా ముఖ్యం. అందులో చట్టాలు చేయడం రాజుకు పూర్తి స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఇది ఖురాను చట్టానికి అంకితం చేశారు. సాధ్యమైనంత మంది ముస్లిం వ్యవస్థల్లో ఖురాన్ ఆధారంగానే చట్టాలు తయారు చేయబడ్డాయి. ఇప్పటికి కూడా ఆ యొక్క ఖురాన్ యొక్క సేవలను అందుకుంటున్నాం. అయితే ఇక్కడ దివాన్ అనేవాడు ఎలా ఉంటాడో ఇప్పుడు మీకు వివరిస్తాను. దివాన్ మహమ్మదీయుల పాలకులకు సాయం చేయడానికి మంత్రి మండలి లేదు. దేశ పరిపాలనలో సుల్తాన్కు సాయం చేయడానికి ఒక దివాన్ ఉండేవాడు. దివాన్ సాధారణంగా దేవాదాయ శాఖ గురించేవాడు మరియు వేడుకలు సందర్భాలలో రాజుకు ప్రాతినిధ్యం వహించేవారు. అతనికి దివాన్ ఈ ఖాన్ మరియు దివాన్ కల్స్ను సహాయం చేసేవారు. అబుల్ ఫజల్ ప్రకారం అంటే నిజంగా చెప్పాలంటే మహమ్మదీయుల పాలనకి రాజు ఇది ఏం రాసుకుంటారు? కబీర్. ఇది రాజు ప్రాతినిధ్యం వహిస్తాడు. అతనికి దివాన్ ఈ ఖాన్ మరియు దివాన్
కల్స్గా సాయం చేస్తారు. అంటే దివాన్కి ఇద్దరు వ్యక్తులు సాయం చేస్తారు. ఒకరు దివాన్ దివాన్ ఈ తాన్ మరియు దివాన్ కల్స్గా సాయం చేస్తారు. అబుల్ ఫజల్ ప్రకారం దివాన్ రాజా ఖజానాను చూసుకుంటాడు. అబుల్ ఫజల్ ప్రకారం దివాను రాజు యొక్క ఖజానాను చూసుకున్నాడు మరియు సామ్రాజ్యం యొక్క ఆదాయ వ్యయాలను వ్యతిరేకిస్తాడు. రెవెన్యూ వ్యవస్థ అంతా ఆయన ఆధీనంలో ఉన్నది. అతను కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాలు ఆదాయాలను నిర్ణయించారు మరియు కొంత కొంత కొరత సమయాల్లో సబ్సిడీలను కొన్ని సమయాల్లో సబ్సిడీలను మంజూరు చేసేవాడు. యుద్ధ సమయాల్లో సైన్యం యొక్క కదలికలు పరిస్థితులు కారణం. అంటే అప్పట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా కఠినంగా ఉండేది. అంటే ముస్లిం రాజు మరియు వాళ్ళ పాఠకులు మరియు వేరే వాళ్ళు హిందువులు ఎక్కువగా ఉండేవారు. అయితే వాళ్ళ పరిస్థితుల తగ్గట్టుగా వాళ్ళకు పై పరిపాలన కొనసాగించే. అయితే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ ఆయన ఆధీనంలో ఉండేది. రాజు ఆధీనంలోనే మొత్తం రెవెన్యూ వ్యవస్థ ఉండేది. అతను కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాల ఆదాయాలను నిర్ణయిస్తాడు. అయితే సైన్యం కదిలిక కారణంగా రైతులకు నష్టపరిహారం. అయితే ఇక్కడ ఇతని తర్వాత ఏం చేస్తాడంటే ఇతని ఆర్థిక విధానాలు దేశం యొక్క రాజ్యం యొక్క పరిపాలన విధానం అంతా ప్రావిన్స్ల కొరకు అంటే ప్రాంతీయ విభాగాలకు కూడా చెందేది. ఈ విధంగా దివాన్కు చాలా విస్తృతమైన అధికారాలు ఉన్నాయని ముఖ్యమైన విషయాలపై చక్రవర్తులే ఎల్లప్పుడూ సంప్రదింపులు జరుగుతారు. ఈ దివాన్ అన్నవాడు చక్రవర్తి రాజుతో సంప్రదింపులు జరిపి ఎక్కడ ఏం జరుగుతుందో ఆర్థిక వివరాలన్నీ అందజేసేవాడు. అతనికి మంచి జీతభత్యాలు ఉండేవి. మీర్ బక్షి రెండోది వచ్చేసి మీర్ బక్షి అనేవాడు మీర్ బక్షి పదవి ఒక మంత్రి నిర్వహిస్తాడు. అతను రాజు ఆధ్వర్యంలో మొత్తం సైన్యానికి కమాండర్గా ఉన్నాడు. అంటే రాజ్యం మొత్తం సైన్యానికి అతను మీర్ బక్షి అనేవాడు అధ్యక్షుడిగా ఉండేవాడు. అతను సైనిక వ్యవహారాలపై రాజుకు ముఖ్య సలహాదారుగా ఉన్నాడు. మున్సబ్దారులకు సంబంధించిన అన్ని రికార్డులు అతని వద్ద ఉంచబడతాయి. అతని విధుల్లో సైన్యంలో రిక్రూట్మెంట్, సైన్యంలో భర్తీ, అతనికి మంచి ఫామ్లో ఉన్న దశల నిర్వహణ, సైనిక యుద్ధ పరీక్షలు నిర్వహించడం, గుర్రాలను తనిఖీ చేయడం, నిర్ణీత వ్యవధిలో దళాల మాస్టర్ రోడ్స్ నిర్వహణ వాటిని యుద్ధాలకు సృష్టి చేయడం అని చెప్పబడుతుంది. మీర్ బక్షి పదవి యొక్క మంత్రి నిర్వహిస్తున్నాడు. అతను రాజ్యంలో మొత్తం సైన్యానికి కమాండర్గా ఉంటాడు. అతను సైనిక వ్యవహారాలపై రాజుకు ముఖ్య సలహాదారుగా, మున్సబ్దారులకు సంబంధించిన అన్ని రికార్డులు అతని వద్ద ఉంచబడతాయి. అతని విధుల్లో సైన్యంలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. మంచి ఫామ్లో ఉన్న దళాల నిర్వహణ, సైనిక యుద్ధ పరీక్షలు నిర్వహించడం, గుర్రాలను తనిఖీ చేయడం, నిర్ణీత వ్యవధిలో దళాల మాస్టర్ రోల్స్ నిర్వహణ మరియు వాటిని యుద్ధాలకు సన్నద్ధం చేయడం వంటివి ఉన్నాయి. అతను యుద్ధానికి వ్యూహాన్ని సిద్ధం చేస్తాడు. ఎవరు? మీర్ బక్షి. తర్వాత మీర్ సమన్. ఈ మీర్ సమన్ రాజు యొక్క భవనాలు, రేట్లు, ఉద్యానవనాలు, కార్ఖానాలు, వర్క్షాపులు మొదలైన వాటి నిర్వహణను చూసేది మీర్ సమన్. ఇతను మంత్రి మీర్ సమన్. సైనిక మరియు గృహోపకరణాల నిర్వహణను చూసే మంత్రి మీర్ సమన్. సైనిక మరియు గృహోపకరణం కోసం దుకాణాల ఏర్పాటు కూడా ఆయన బాధ్యత వహించేవాడు. మరియు అతను రాష్ట్రం తరపున అన్ని వస్తువులను కొనుగోలు చేసేవాడు మరియు వాణిజ్య కార్యకలాపాలకు కూడా బాధ్యత వహించేవాడు. ఎగుమతులు బాధ్యతతో కూడుకున్నాయి కాబట్టి యాత్రల సమయంలో అతను చక్రవర్తితో పాటు ఉండేవాడు మరియు అతని కోసం ఏర్పాట్లు చేశాడు. ఇక ఈ సిబేదార్ అనేవాడు రాజుకు అంటే ఇతను ఒక గవర్నర్గా ఉంటూ రాజ్యం యొక్క
విధి విధానాల రూపకల్పనలో అతను ఒక న్యాయాధికారిగా ఒక ఇతర రాష్ట్రాలకి మరియు స్థానిక స్థానిక సైన్యానికి వివిధ రకాలుగా తోడ్పడతాడు. ఇతను చేసే విధానం అంతా కూడా ఒక విధిగా ఉంటుంది. అయితే ఇక సదర్ సుబేదార్ అనేవాడు న్యాయమూర్తి. ఇతను ఒక న్యాయమూర్తి. సదర్ సుబేదార్ అనేవాడు ఒక న్యాయ మరియు మరొకటి మతం న్యాయపరమైన విధులను నిర్వర్తించడంలో అతను కాజీగా ఎక్కువగా వ్యవహరిస్తాడు. ఈ ఎవరు సుబేదార్ అనేవాడు కాజీగా ఎక్కువగా వ్యవహరిస్తాడు. అందువల్ల చాలా హోదాలు అనుభవించాడని మేము కనుగొన్నాము. అతను రాజు తరఫున న్యాయ అధికారాన్ని ఉపయోగించాడు మరియు దిగువ కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకంగా అతను వచ్చిన అప్పీళ్లను కూడా విన్నాడు. మొఘల్ కాలంలో న్యాయశాఖ చాలా అవినీతి పరమైనది గమనించవచ్చు. ప్రొఫెసర్ జేఎన్ సర్కార్ పేర్కొన్నాడు. మొఘలుల కాలం నాటి నాటి కాజీలకి ఇతను ఎంతో ఉన్నతమైన అధికారాన్ని చెల్లించేవాడు. అయితే ఇక్కడ మొహతసిబ్ సదర్ తర్వాత వచ్చేసి మొహతసిబ్. ఈ యొక్క మొహతసిబ్ కార్యాలయం లౌకిక మరియు మతపరమైన రెండు విధులను మిళితం చేసింది. తన మతపరమైన విధులకు సంబంధించిన అతను ఇస్లామిక్ సూత్రాలు రక్షించబడ్డాడని మరి విశ్వాసం యొక్క అన్ని సిద్ధాంతాలు మతపరంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించాడు. నైతిక సూత్రాలు కూడా ప్రజలకు సూచించబడ్డాయి. వైన్ మరియు ఇతర మత్తు పదార్థాలు అంటే మత్తు పానీయాలను ఇతను వాడడానికి మొహతసిబ్ ఖచ్చితంగా వ్యతిరేకమని ప్రొఫెసర్ ఏఎల్ శ్రీవాస్తవ పేర్కొన్నాడు. జూదం నిషేధించబడింది. మతపరమైన చట్టాల ప్రకారం రాజుకు 5 సార్లు ప్రార్థనలు మరియు విఫలమైన వారికి శిక్షింపడు. అయితే ఎవరైతే ఉన్నారో 12 గంటలకు ప్రతిరోజు వచ్చే ఏదైతే ఉంటుందో ప్రార్థనలు జరుగుతాయి. రోజు 5 సార్లు ముస్లింలు 5 సార్లు ఉదయం 2 సార్లు, మధ్యాహ్నం 2, సాయంత్రం 1 సారి, సాయంత్రం 2 సార్లు, ఉదయం 2 సార్లు, మధ్యాహ్నం 1, సాయంత్రం 2 సార్లు, మొత్తం 5 సార్లు 5 బార్ నమాజ్ పడతాయి అనేది. అయితే ఇక్కడ వీటిపైన ఎవరైనా శిక్ష విధించారంటే దాన్ని మాత్రం విఫలం అయ్యారు. అంతేకాకుండా ఏమైతుంది మార్కెట్లు సరైన నియంత్రణకు మరియు వాటి కోసం అతను బాధ్యత వహించాడు. ఈ ప్రయోజనం కోసం అతను ఉపయోగించిన బరువు మరియు కొలతలను తనిఖీ చేశాడు మరియు స్వీకరించాడు. నగరంలో పరిశుభ్రతపై కూడా దృష్టి సారించాడు. ఎట్లయితే రాజు ప్రకారం ఉంటుందో ఆ రాజు ప్రకారంలో రాజు నడిచిపోయే వచ్చే దారిలో మొత్తం అతను ప్రత్యేకంగా ఒంటరిగానే వెళ్ళి వచ్చేవాడు. అంటే కొలతలు చేసేవాడు. కొలతలు చేసి ఇంత సైజు కావాలి ఆఫ్ఫిట్ అనే వస్తువులను అతను సంతకం తీసుకుంటాడు. అదే రాజు ఎవరైతే ఉందో ముస్తఫీ ద్వారా సంతకం తీసుకొని ఆ సంతకం ద్వారా అతన్ని సంతకం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఒక అనుమతి లభిస్తుంది. ఆ అనుమతి ద్వారా అతను మార్కెట్లో నియంత్రణ మరియు వాటి కోసం అతను బాధ్యత వహిస్తాడు. నగరంలో పరిశుభ్రతపై కూడా దృష్టి సేకరిస్తాడు. ఎవరు ఈ యొక్క మొహతీబు అనేవాడు నగరం యొక్క శుభ్రతను కూడా కొనసాగిస్తాడు. వివిధ సంఘటనల గురించి సుల్తాన్కు తెలియచేయాలి. అతను నివేదికల ప్రామాణికతను మరియు వార్తల యొక్క మూలాల విశ్వసనీయతను నిర్ధారిస్తాడని భావించారు. అవి ఏదైనా వార్త వచ్చిందంటే నిజమైనది అనే నమ్మకంతోనే పరిపాలన కొనసాగించారు. వార్తల మూలాలు విశ్వసనీయత నిర్ధారిస్తాడని భావించారు. కొన్ని సమయాల్లో అతను రివార్డును పొందే అయితే పోల్ డిపార్ట్మెంట్ దొరకాయి. అయితే ఇక్కడ సోషల్ డిపార్ట్మెంట్ దరోగాయి దక్ చౌకీ ఆధ్వర్యంలో ఉండేది. రాజ్యంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చే వార్తలను సుల్తాన్కు ఎలాంటి ఆలస్యం లేకుండా చేరవేసలో చూడడం
ఇతని ఎవరు అంటే రాజ్యం నుంచి చుట్టుపక్కల రాజుల నుంచి వచ్చే సమాచారం అంతా రాజుకు చేరవేసేది దరోగా ఈ దక్ చౌకీ అబ్దుల్లో జరిగేది. అతను అతను ఏం చేసేవంటే ఎలాంటి ఆలస్యం లేకుండా ఆ యొక్క వార్తలను రాజుకు చేరవేసేవాడు. చేరవేయడం అతని యొక్క విధి. ఎవరి ముతాబ్ది. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ దరోగాయి దక్ చౌకీ ఆధీనంలో ఉండేది. రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వార్తలు సుల్తాన్కు ఎలాంటి ఆలస్యం లేకుండా చేరవేసేలా చూడడం అతని యొక్క ముఖ్యమైన విధి. గుర్రాలను సిద్ధంగా ఉంచే చేరవేసేలా చూడడం అతని యొక్క విధి. ఇందుకోసం గుర్రాలను సిద్ధంగా ఉంటాయి ధోరణి. అయితే వీటి యొక్క ద్వారా రాజు ఈ పని చేసేవాడు. అంటే రాజ్యంలో అయితే రాజు పై అధికారులు కాకుండా న్యూస్ రైటర్ అవుతారు. అందులో వాళ్ళ ద్వారా ఈ యొక్క రాజ్యం యొక్క విషయాలన్నీ తెలుసుకునేవాడు. అంటే వార్తలు మూలాల్లో విశ్వసనీయతను నిర్ధారించాడు. కొన్ని సమయాల్లో అతను రివార్డును కూడా పొందేవాడు. ఎవరైతే వార్తలు కరెక్ట్గా తెచ్చిస్తాడో అతనికి బహుమతులు కూడా పొందేవాడు. అంటే నమ్మదగిన వార్తలకు శిక్ష కూడా విధించబడుతుంది. ఒకవేళ అది తప్పు అని తెలిస్తే ఆ వార్తలను తెప్పించారో వాళ్ళకు శిక్షించబడుతుంది. సాధారణంగా నమ్మదగిన వార్తలకు శిక్ష విధించబడుతుంది, నమ్మదగిన వారికి. అయితే సాధారణంగా న్యూస్ రైటర్లు రాజుకు వారానికి ఒకసారి నివేదికలు సమర్పించాలని భావించేవాడు. ఈ యొక్క న్యూస్ రైటర్ ఉంటారో, ఈ యొక్క వార్తలు వాళ్ళు వారానికి ఒకసారి తమ యొక్క నివేదికలను సమర్పించాల్సి ఉంటుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఏమంటారంటే దరోగా ఈ దక్ చౌకీ ఆధ్వర్యంలో ఉండేది. రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వార్తలను సుల్తాన్కు ఎలాంటి ఆలస్యం లేకుండా చేరవేసేలాగా చూడటం అతని యొక్క విధి. ఇందుకోసం గుర్రాలను సిద్ధంగా చేరవేయ ఇందుకోసం రాజు పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చేవాడు. అయితే ఎలాంటి రాజ్యంలో పోస్టల్ డిపార్ట్మెంట్ దరోగా చౌకీ ఆధ్వర్యంలో ఉండేది. రాజ్యంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే వార్తలను సుల్తాన్కు ఎలాంటి ఆలస్యం లేకుండా చేరవేసేలాగా చూడడం ఇతని విధి. ఇందుకోసం గుర్రాలను సిద్ధంగా ఉంచారు. దరోగా ఈ దక్ చౌకీకి అదనపు దరోగస్ వంటి ఇతర అధికారులు కూడా సాయం చేశారు. ఇప్పుడు మనం ప్రాంతీయ పరిపాలన గురించి చర్చిస్తాము. ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ అంటే ప్రాంతాల యొక్క అధికారుల గురించి మీకు వివరిస్తాను. అయితే వివిధ మహమ్మదీల పాలకుల పాలనలో ప్రావిన్సులు అంటే రాష్ట్రాలను విభిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు అక్బర్ హయాంలో 15 ప్రావిన్సులుగా ఉండేది. అంటే అప్పట్లో 15 రాష్ట్రాలుగా ఉండేవి. జహాంగీర్ మరియు ఔరంగజేబుల ఆధ్వర్యంలో అవి 17 లేదా 21గా పెరిగింది. వివిధ ప్రాంతాలకు ఇన్ఛార్జ్గా ఉన్న అధికారులు ఉన్నారు మరియు మేము వాటిని క్రింది పేరాలో మనం ఒకటిగా చర్చిస్తాము. ఒకటి సుబేదార్. ఒకటి వచ్చేసి ఏంటిది? సుబేదార్. ఇతను ఎలాంటి వాడు, ఏం చేస్తుందో చెప్తాము ఇప్పుడు. సుబేదారు ప్రతి ప్రావిన్స్కు ఒక సుబేదార్ కింద ఉండేవాడు. అతను గవర్నర్ అని పిలుస్తారు. అక్బర్ కాలంలో ఈ అధికారికి సిఫాసాలర్ అనే హోదా కూడా ఉండేది. ఎవరికి? సుబేదార్. సిఫాసాలర్ అనే హోదా కూడా ఉండేది. సుబేదార్ తన ప్రావిన్స్లో ఒక విధమైన మినీ రాజుగా మరియు అంటే ఒక చిన్న రాజుగా శాంతి భద్రతల నిర్వహణ, సైనిక నిర్వహణ, నియంత్రణ, రాష్ట్ర బకాయిలు అమలు మరియు ఇతర న్యాయ సంబంధించిన వాటికి బాధ్యత వహిస్తాడు. సాధారణంగా రాజు బకాయిలు అమలు మరియు న్యాయాన్ని అందించడం వంటి వాటికి బాధ్యత వహిస్తాడు. సాధారణంగా రాజు ఈ కార్యక్రమానికి రాజకుటుంబ సభ్యులను లేదా నమ్మకమైన ప్రభువులను నియమించేవారు. అయినప్పటికీ అతను అధికార నియామకంలో సామర్థ్యం యొక్క సూత్రం ద్వారా కూడా మార్గదర్శనం చేయబడ్డాడు. కొంతమంది సుబేదారులు చాలా చిన్న వారు మరియు వారి సామర్థ్యం కారణంగా
కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చారు. సుబేదార్ సుల్తాన్ నుండి ఎన్ని అయితే ఇక్కడ ఈ యొక్క సుబేదారు ఏం చేశాడంటే రాష్ట్ర బకాయిలు మరియు అమలు, న్యాయాన్ని అందించడం మరియు రాష్ట్ర కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన ప్రభువులు ఏమి అంటే ఈ సుబేదారులు అయితే రాజుకు సంబంధించిన వాళ్ళు, రాజు యొక్క కుటుంబ సభ్యులు లేదా అతనికి నమ్మకమైన వ్యక్తులని సుబేదారులుగా నియమించబడేవారు. అయినప్పటికీ అధికార నియామకుల సామర్థ్యం యొక్క సూత్రం ద్వారా కూడా మార్గదర్శి చేయబడ్డాయి. అంటే సామర్థ్యం ఎవరైతే బాగా కష్టపడి పనిచేస్తాడో, ఎవరైతే నమ్మకంగా ఉంటాడో అతనికి సుబేదారుగా నియమించబడ్డాయి. కొంతమంది సుబేదారులు చాలా చిన్నవారు, కొంతమంది సుబేదారు చిన్నవారు అంటే రాజు కుటుంబకులు ఉండేవారు. వారి సామర్థ్యం కారణంగా కార్యాలయంలోకి వచ్చారు. సుబేదార్ సుల్తాన్ నుండి అన్ని అధికారులను పొందాడు. సుబేదార్ సుల్తాన్ నుండి అన్ని అధికారులను పొందాడు మరియు మరియు పదవిలో కొనసాగారు. అతను తర్వాత యొక్క మంచి సంకల్పాన్ని అనుభవించాడు. దివాన్ను సుల్తాన్ నియమిస్తాడు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో యొక్క అధికారుల యొక్క రూపురేఖలు, వాటి యొక్క నిర్మాణం, వారి యొక్క అధికార గురించి చెప్తున్నాడు. అయితే దివాన్ను సుల్తాన్ నియమిస్తాడు మరియు అతను ప్రావిన్స్ల పరిపాలన నిర్వహించడంలో సుబేదార్కు సాయం చేస్తాడు. దివాను సుబేదార్కు సహాయపడతాడు. మొఘల్ పాలన అంటే మహమ్మదీల పాలన ప్రారంభ కాలంలో ఈ కార్యాలయం సుబేదార్ కార్యాలయానికి సమాంతరంగా పరిగణించబడింది. ఏది ఏమైనప్పటికీ అతని సహచరుడి వలె మాజీ సమాన హక్కులను పొందలేదు. దివాన్ ప్రాంతీయ పరిపాలనలో ఆదాయం మరియు వ్యయాలను చూశారు. దివాన్ అనేవాడు ప్రాంతీయ పరిపాలనలో ఆదాయాలు మరియు వ్యయాలను చూశారు మరియు ఆదాయ సేకరణ కోసం నిబంధనలను రూపొందించారు. ఆదాయం సేకరించడానికి నిబంధనలు పన్నుల గురించి రాజ్య కోశాధికారాన్ని నింపేవారు. ఆ తర్వాత సదర్ రాజుచే నియమించబడ్డాడు మరియు అతని పని నిర్వహణలో దివాన్ లేదా సుబేదార్ జోక్యాల నుండి పూర్తిగా విముక్తి పొందాడు. అతను సాధారణంగా పండితుడు మరియు మతపరమైన వ్యక్తి. అతను భూమి మరియు దాన పంపిణీ చేసేవాడు. సదర్ నియమించేటప్పుడు అతని నిర్వహణలు దివాన్ అయిపోయింది. ఆదాయం మరియు వ్యయాలను చూశారు మరియు ఆదాయ సేకరణ కోసం నిబంధనలను రూపొందించారు. నెక్స్ట్ దివాన్ తర్వాత వచ్చేది సదరు రాజుచే నియమించబడ్డాడు మరియు అతని నిర్వహణలో దివాన్ లేదా సుబేదార్ జోక్యాల నుంచి పూర్తిగా విముక్తి పొందాడు. అతను సాధారణంగా పండితుడు మరియు మతపరమైన వ్యక్తి. అతను భూమి మరియు దానం పంపిణీ చేసేవాడు. ఖాజీ మరియు మీర్ ఆదిల్ కూడా అతని క్రింద పనిచేశారు. అయితే ఇక్కడ వచ్చేసి నాలుగు వచ్చి సదర్ తర్వాత అమిల్ ఒక రెవెన్యూ సేకరణ అధికారి. అమిల్ అనేవాడు ఒక రెవెన్యూ సేకరణ అధికారి. అతను కొన్ని ఇతరుల పనితీరును కలిగి ఉంటాడు. విధులు కూడా అతను వ్యవసాయ భూమిని సూచుకున్నాడు. ఈ యొక్క అమిల్ అనేవాడు వ్యవసాయ భూముల గురించి అతను మాట్లాడేవాడు. అతని యొక్క కార్యకలాపాలను కూడా వాటి నుండి చూసేవాడు. బంజరు భూమిని సాగు భూమికి మార్చడానికి రైతులకు సహాయం చేసేవాడు. అతను ప్రావిన్స్లో శాంతి పరిరక్షణలో సహాయం చేయడానికి మరియు గర్స్కర్ మరియు ముక్కుదారుల పనులకు పర్యవేక్షణలతో పాటు రెవెన్యూ ఆర్థికలు కలిగి అయితే అతని తర్వాత అమిల్ తర్వాత వచ్చేసి బక్షి. ఈ బక్షి అనేవాడు బక్షి కార్యాలయంలో అమిల్తో సమానంగా ఉండేది. అతను కొనుగోలు పనిని పరీక్షలు అంటే రాజ్యం కోసం కొనుగోలు కోసం పరీక్షలు మరియు రాజరికం ద్వారా ప్రవేశించిన వివిధ ఒప్పందాల రికార్డులను అతని దగ్గర అతను నిర్వహించేవాడు. అతను సాగు మరియు బంజరు భూమితో పాటు ఆ భూముల నుండి వచ్చే ఆదాయం మరియు ఖర్చులు పూర్తి రికార్డును కూడా ఉంచాడు. అతను రాజుకు వార్షిక ఆదాయ మరియు వ్యయాల యొక్క ప్రకటనలను చూపించేవాడు. ఎవరు? బక్షి. ఫౌజ్దార్ దీనికి ఎవరు వచ్చేది? సెవెంత్ వచ్చేసి ఫౌజ్దార్. ఈ యొక్క ఫౌజ్దార్
ఫౌజ్దార్ ప్రధానంగా రైతుల నుండి ఆదాయాన్ని వసూలు చేయడం మరియు రాజ ఖజానాలో జమ చేయడం గురించి ఆలోచించాడు. సేకరించిన ఆదాయాన్ని అవసరమైన రసీదులు జారీ చేయడానికి మరియు దాని పూర్తి రికార్డును ఉంచడానికి అతనికి అధికారం ఉంది. అయితే దివాన్ ఏ దివాన్ ఫోర్స్ని దివాన్ ఆమోదం లేకుండా ఖర్చు చేయడానికి అతనికి అధికారం లేదు. అతనికి వచ్చిన డబ్బు అంతా దివాన్ ఆమోదంతోనే ఖర్చు చేయాల్సి ఉంది. చివరిగా ఇంకోటి వచ్చేసి ఫౌజ్దార్. ఈ ఫౌజ్దార్ అనేవాడు ప్రాంతీయ సైన్యానికి ఇన్ఛార్జిగా ఉండేవాడు. ఫౌజ్దార్ అనేవాడు ప్రాంతీయ సైన్యానికి అతను ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతను ప్రొవిన్స్ల పరిపాలనలో సుబేదార్కు సహాయం చేశాడు. అతను ప్రొవిన్స్లో శాంతి భద్రత నిర్వహణకు బాధ్యత వహించాడు మరియు సాధ్యమయ్యే తిరుగుబాట్లను అణచి సాధ్యమైనంత మటుకు యొక్క సైనికుల యొక్క తిరుగుబాటుని అణచివేశాడు. అయితే ఇక్కడ ఫౌజ్దార్ అనేవాడు సుబేదార్ సైన్యం రాజ్యంలో జరిగే తిరుగుబాట్లన్నింటినీ అతను అణగదొక్కేవాడు. అయితే అతను సైన్యానికి అతను తిరుగుబాట్లను ఏవైతే అవుతుండే రాజ్యంలో తిరుగుబాట్లు వస్తే ఆ తిరుగుబాట్లను అణచివేశాడు. దొంగల అరెస్టులు కూడా ఆయనే కారకుడయ్యేవాడు. ఎవరు? ఫౌజ్దార్. ప్రస్తుతం మన దగ్గర కొత్వాల్ ఉన్నారు, కమిషనర్ పోలీస్ వారిని కొత్వాల్ అంటారు. అయితే ఈ యొక్క కొత్వాల్ ప్రాథమికంగా పోలీస్ అధికారి. అయితే అతను కొన్ని న్యాయపరమైన విధులను కూడా నిర్వహించాడు. ప్రావిన్స్లో శాంతి భద్రతల పరీక్షణకు అతను బాధ్యత వహించేవాడు. ఎవరు? కొత్వాల్. అయితే వాక్ ఈ నవేస్ అనేవాడు ప్రభుత్వ పాలనలో బాధ్యత వహించేవాడు. అంటే ఇతను వాస్తవానికి వాకీ నవీస్ అందించిన సమాచారం ఆధారంగా మన రాజు ప్రాంతీయ పరిపాలనపై నియంత్రణ సాగించగలుగుతాడు. పై వర్ణన ఆధారంగా మొఘలుల పాలనలో ప్రాంతీయ పాలన మరియు సమర్థవంతంగా ఉందని మనం చెప్పగలము. చక్రవర్తి ప్రావిన్సుల తగినంత నియంత్రణను సాధించగలిగాడు మరియు అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి కూడా తెలుసుకుని అయితే పని మరియు సమయ కారణాల వల్ల రాజు అవసరమైన విధంగా ప్రాంతీయ పరిపాలనకు తగిన సమయాన్ని కేటాయించలేకపోయాడు. అది ప్రాంతీయ పరిపాలనలో అవినీతి విధానాలకు కూడా దారి తీశాయి. వ్యవసాయ రంగంలో బాగా ఉత్పత్తులు పెంచే మార్గం రైతులకు ఎద్దులు మరియు వివిధ పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు, ఇతర సంబంధించిన వస్తువులన్నీ కూడా కొనుగోలు కోసం రుణాలు అందించాడు. అయితే అంతే సులభమైన వాయిదాల్లో గ్రహించబడిన అతను తన అధీనంలో ఉన్న భూమిని గురించి దివాన్కు నివేదించాడు. అతను రాజుకు ఒక వార్షిక నివేదికను సమర్పించాడు. అంటే ఇప్పుడైతే ఎట్లయితే నివేదికలు అందిస్తామో వార్షిక నివేదికలు అంటే ప్రతి సంవత్సరం ఒకసారి మనం నివేదికలు అందిస్తాము. ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అయితే గవర్నర్కి, కేంద్రంలో అయితే రాష్ట్రపతికి తమ యొక్క పాలన నివేదికను ఇస్తాడు. మన దేశం యొక్క ప్రధానమంత్రి. రాష్ట్రంలో అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్కి తన యొక్క నివేదికలను అందిస్తాడు. అయితే కొత్వాల్ ఇతను భూమి ప్రజల యొక్క ఆర్థిక స్థితి, ఆహార ధాన్యాల యొక్క లభ్యత మరియు ధరలు మరియు భూస్వామ్య ప్రభువులు కార్యకలాపాల గురించి సమాచారం అందిస్తాడు. ఎవరు? యొక్క కొత్వాల్. ఏం చేస్తున్నాడు? ఫౌజ్దార్. అయితే ఈ యొక్క కొత్వాల్ అనేవాడు స్థానిక కొత్వాల్ జిల్లా స్థాయిలో ఉన్న మరో అధికారి కొత్వాల్. ఇతను శాంతి భద్రతల పర్యవేక్షణ. ఈ కొత్వాల్ దేశంలో ఉన్నాడు, మరి రాష్ట్రంలో ఉంటాడు. పరీక్షణకు బాధ్యత వహించాడు మరియు జిల్లాకు న్యాయ పరీక్షణ అధికారిగా ఉంటాడు. అయితే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులను చూసేవాడు. ఆహార నిల్వలు, తప్పు తూనికలు మరియు కొలతలు ఉపయోగించేవాడు మరియు
రాజ్యం యొక్క సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొని వారిపై చర్యలు తీసుకునేవాడు. అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకు శిక్షలు విధించేవాడు. రాజును సందర్శించే వారందరినీ అతను జాగ్రత్తగా చూశాడు. ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసేలా చూసుకునేవాడు. వివాహ ధృవీకరణ పత్రాన్ని అందించేవాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ముస్లిమేతరుల నుండి జిజియా మరియు జకత్లు వసూలు చేసేవాడు. ఎవరైతే భారతీయ దేశంలో నివసిస్తున్న హిందువుల నుంచి ఔరంగజేబ్ జిజియా అనే పన్నును వసూలు చేసేవాడు. జాజియా మరియు జకత్ అనే పన్నులను వసూలు చేసేవాడు. అయితే ఇక్కడ స్థానిక పరిపాలన అంటే జిల్లాలు జిల్లాలు పరగణాలుగా నియమించబడ్డాయి. పరగణాలు మరియు వాటిని గ్రామాలుగా విభజించబడ్డాయి. తర్వాత గ్రామాలు వారు పరగణ స్థాయి మరియు గ్రామ స్థాయిలో వేరువేరు విధులను విధించారు. ముక్కడం, ఈ యొక్క ముక్కడం అనేది స్థానిక పరిపాలన స్థాయిలో జిల్లాలు పరగణాలుగా విభజించబడ్డాయి. ఇవి రెవెన్యూ సేకరణ యూనిట్లు ఒక్కొక్కటి ముక్కడం నియంత్రణలో ఉన్నాయి. అంటే పరిగణనలు వాటిని వీళ్ళు మహమ్మదీయులు ముక్కడంగా పిలిచేవారు. అయితే ఖజానాలో తమ చేయడం జరుగుతుంది. అంటే ఏదైతే వాటి మీద పన్నులు విధించారో ఆ పన్నులు చేసిన ఖజానా మొత్తం ఖజానాలో జమ చేసేవారు. రైతుల ఆదాయాన్ని నేరుగా ఖజానాకు జమ చేసేందుకు కూడా అవకాశం. రైతులు అయితే పంటలు పండిస్తారో వాళ్ళు ఇచ్చే అధికారం మొత్తం పూర్తిగా రాజు యొక్క ఖజానాల్లో జమ చేయడానికి చూసేవారు. రైతుల ఆదాయాన్ని నేరుగా ఖజానాకు చేరుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. పరగణ స్థాయిలో ఉన్న ఇతర రెవెన్యూ అధికారులు అమీల్ మరియు కనుంగో, అంటే వీళ్ళెంత అమీల్ మరియు కనుంగో అనేవాళ్ళు పరిగణ ఇతర రెవెన్యూ అధికారులు, చిన్న చిన్న రెవెన్యూ అధికారులు. వారు భూ ఆదాయాన్ని సేకరించి స్థానిక వివాదాలను పరిష్కరించే కాజీలుగా కూడా ఉన్నారని చెప్పబడుతుంది. ఇక్కడ సర్పంచ్ గ్రామపాలనలో అత్యల్ప యూనిట్. ఇది ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రజల పాలనతో స్వయం ప్రతిపత్తిని పొంది ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ ఉండేది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచ్గా గ్రామ పంచాయతీకి నాయకత్వం వహించాడు. అతను గ్రామం మరియు జిల్లా పరిపాలన మధ్య లింకుగా పనిచేసేవాడు. రైతుల నుంచి ఆదాయాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలను జమ చేసేవాడు. ఆదాయాన్ని జమ చేయడంలో జాప్యం జరిగితే జిల్లా అధికార యంత్రాంగానికి అతను బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెవెన్యూ నిర్వహణ అనేది ఎలా ఉంటుందంటే, అయితే అప్పట్లో వీళ్ళు నీటిపారుదల, ఆరోగ్యం, విద్య మరియు అభివృద్ధి కార్యంలో అవసరమైన ఏర్పాట్లు కూడా ఈ యొక్క పంచాయతీ వాళ్ళే చూసేవారు. రెవెన్యూ పరిపాలన గురించి చర్చించినప్పుడు మొఘల్ పరిపాలన యొక్క విధానంలో రెవెన్యూ పాలన అతి ముఖ్యమైనది. ఇది ప్రధాన ఆదాయ వనరులు. అంటే భూమి యొక్క రాజు యొక్క ఆదాయంలో 12వ వంతు, 8వ వంతు, 4వ వంతుగా నిర్వహించాలి. సాధారణంగా చక్రవర్తిపై ఆధారపడి ఉంటుంది. ఎంత నిర్వహించాలి అంటే 12వ వంత, 8వ వంత, 4వ వంత. 3 రకాల భూ యాజమాన్య వ్యవస్థలు ఉండేవి. వాటిలో మొదటి బెంగాల్లో ప్రబలంగా ఉన్న జమీందారీ వ్యవస్థ మరియు బ్రిటిష్ వారు మద్రాసులో కొన్ని ప్రాంతాల వరకు విస్తరించారు. ఇక్కడ జమీందారులు భూ రెవెన్యూ పరిష్కారంలో సామ్రాజ్యం మరియు రైతులకు మధ్య వర్తులుగా వివరించారు. వాయువ్య ప్రావిన్స్ లో కనిపించే విధంగా రెండవ వ్యవస్థ మహల్వారీ వ్యవస్థ. అంటే ఈ యొక్క రెవెన్యూదారులో మహల్వారీ వ్యవస్థ. ఇందులో భూ ఆదాయాన్ని జమీందారులు మరియు రైతులు సంయుక్తంగా పరిష్కరించేవారు. ఎందుకంటే వారిద్దరికీ భూమి ఎంతో విధంగా ఉండేది. భూమి యొక్క ఉమ్మడి యాచన ఉండేది. ఉత్తర భారతదేశం మరియు దక్కన్లో కనిపించే విధంగా రైత్వారీ వ్యవస్థ రాష్ట్రం మరియు రైతుల యొక్క మధ్య అన్ని రకాల మధ్యవర్తులు తొలగించి రాజు జమీందారులకు వార్షిక ఆదాయ చెల్లింపులకు రైతుల బాధ్యత వహించడానికి వాటికి హక్కులు కల్పించారు. అయితే ఈ యొక్క విధానంలో జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే న్యాయ పరిపాలన. ముఘల్ రాజ్యం ముస్లిం రాజ్యం కావడంతో పౌర న్యాయ నిర్వహణ పూర్తిగా ఖురాన్ సూత్రాలపై ఆధారపడి ఉంది. ఖాజీ అంటే న్యాయమూర్తులు న్యాయం చేయడంలో ఖురాన్ సూత్రాలను అనుసరించారు.
వారు మునుపటి తీర్పులతో పాటు వివిధ చక్రవర్తులు ఈ విషయంలో జారీ చేసిన ఆర్డినెన్సులు ద్వారా కూడా మార్గదర్శనం చేస్తారు. కాజీలు ఆచార చట్టాలను కట్టుబడి ఉండాలి. మరియు మరియు అసలైన అప్పిలేట్ అధికారి పరిధికి సంబంధించి చక్రవర్తి అంతిమ అధికారం అయినప్పటికీ అతను న్యాయ అందించడంలో ఖురాన్ యొక్క పవిత్ర చట్టాలను ఎప్పటికీ ధిక్కరించలేడు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ అంటే పరిపాలనలో సివిల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుందో మీకు నేను వివరిస్తాను. అంటే ఈ యొక్క న్యాయం మాదిరిగానే క్రిమినల్ ఎలా ఉంటుందంటే ఖురాన్ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. క్రిమినల్ కేసులు దేవునికి వ్యతిరేకంగా చేసిన నేరాలు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు మరియు నేరాలు అనే మూడు ప్రధాన తల కింద ఉన్నాయి. అంటే సార్వభౌమానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు, దేవునికి వ్యతిరేకంగా చేసిన వారు, ఖురాన్కి వ్యతిరేకంగా చేసిన నేరాలుగా మూడు రకాలుగా వీటిని విభజించారు. వాటి స్థానంలో ప్రభుత్వం, రాజ్యం వీటి చేశారు. శిక్షలు కఠినంగా ఉన్నాయని మనము తెలియజేస్తుంది. అంటే రాజద్రోహం మరియు కుట్ర కోసం కొరడా దెబ్బలు కొట్టడం మరియు సజీవ దహనం చేయడం సాధారణ. ఔరంగజేబ్ పాలనలో ముస్లిమేతర సాక్ష్యంతో ఏ ముస్లింలను దోషిగా నిర్ధారించలేదని విరుద్ధంగా జరగలేదు. అంటే ముస్లిం కాని వ్యక్తి ముస్లిం మీద అతను సాక్ష్యంగా అంగీకరించలేదు. ఔరంగజేబ్ను మించి సామ్రాజ్యాన్ని నిలబెట్టగల అటువంటి చక్రవర్తులు ఎవరూ లేరు రాజ్యం వేసినప్పుడు. అయితే ఈనాటి కూడా భారతదేశం మొఘల్ యొక్క పాలన విధానం ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే సైన్యానికి కావలసిన వివిధ విధానాలన్నీ కూడా చేస్తున్నాడు. అయితే వీటి విధానంలో ముగింపు మౌర్యుల యొక్క పరిపాలన విధానాల్లో మధ్యయుగం, పురాతన భారతదేశం యొక్క విధానంలో ఆధునిక భారతదేశం ఎలా పనిచేసింది అనే దాని గురించి మనము తెలుసుకుంటున్నాం. అయితే పోలీస్ వ్యవస్థ గ్రామంలో అతని కింద ఉండే పోలీస్ వ్యవస్థలో అంటే కొత్వాళ్ళు, నగరాల్లో, గ్రామాల్లో వాళ్ళు పౌరుల యొక్క రక్షణ సేవలంగా ఇచ్చారు. మొఘల్ పరిపాలన కాలంలో శిఖరాగ్రంలో చక్రవర్తి కలిగి ఉన్నారు. కొందరు చక్రవర్తులు ఉన్నారు. మొఘల్ పరిపాలన ఎలా తెలుసుకుందో ఇప్పటిదాకా నేను మీకు వివరించాను. ఇక ముగింపు భారతదేశం యొక్క యుగంలో భారతదేశం పరిపాలించింది మొఘలు. ఈ మధ్యయుగం అంతా భారతదేశం యొక్క మొఘల్ పరిపాలన యొక్క మౌర్యులు మరియు పరిపాలన యొక్క విధానాన్ని అందరించి పరిపాలన జీవితంలో ఉన్న అనేక సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. అయితే మొఘల్ ఏకశిలా పాలనను నిర్మించారు. మొఘల్ చక్రవర్తి శక్తివంతుడు మరియు పరిపాలన చాలా కేంద్రీకృతమై ఉండేది. రాజు ప్రత్యేక రాష్ట్రం మీద ఇది ఉండేది. మొఘలు సమర్థవంతమైన పౌర సేవను కలిగి ఉన్నారని ఇంతటితో ఈరోజు ఈ పాఠం నమస్కారం.